హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న మరొక సమస్య, రైతులో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని, అదేవిధంగా ఎక్కువ ఉధృతంగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని, దీనికి ఏదైనా ఇన్స్టెంట్ గా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఆయుర్వేద ఔషధాలు, అందులోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధాలు ఉన్నాయని చాలా మంది అడుగుతుంటారు. వాస్తవానికి ఇలాంటి నరాల బలహీనతలకు కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ సమస్యలకు మేము కోర్స్ ఇస్తూ ఉంటాం. కోర్స్ అంటే దీనికి పౌడర్, మాత్రలు, ఆయిల్ ఇలా కంటిన్యూగా వాడుకోవడం మంచిదని చెప్తుంటాం. కానీ చాలా మంది కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో హెల్త్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇలా విఫలమవుతూ ఉంటారు. సో కొంతమంది మ్యారేజ్ కి ముందు బయట పరాయిల దగ్గరికి వెళ్ళడం, అక్కడ విఫలం అవ్వడం, తర్వాత ఇంకా ఇలాగే ఉంటుందేమో, మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయేమో అని పరుగు పోతుందేమో, చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇన్స్టెంట్ ఎనర్జీకి అలవాటు పడి చాలా మంది కూడా బయట వయాగ్రాలకు అలవాటు అవుతున్నారండి. ఇలాంటి సిడాల్ఫిన్స్, ట్రైడాల్ఫిన్స్ 50 mg 100 mg ఇలాంటివి వాడుకోవడం వల్ల మరింత ఫ్యూచర్ లో బలహీనపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, ఇన్స్టెంట్ గా వర్క్ అయ్యేటటువంటి, అవసరమైతే రోజు కూడా వాడుకోవడానికి, అది ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, మంచి ఎనర్జీని, స్టామినాని, బలాన్ని, మంచి అంగ స్తంభనలు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం గురించి ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది. దాని పేరే సిద్ధమకర ధ్వజం. సిద్ధమకర ధ్వజం అనేది కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో తయారు చేయడం జరుగుతుందండి. ఇది చాలా రకాలైనటువంటి కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మనం కూడా అమ్ముతున్నాం వీటిని. సో ఈ సిద్ధమకర ధ్వజం అనేది నరాల బలహీనతల్ని తగ్గించడానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని కంటిన్యూగా మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? అండ్ దీన్ని పాలతో తీసుకోవడం మరింత మేలు చేస్తుంది. మీరు కలవడానికి కనీసము 1 నుంచి 2 గంటలు, కొంచెం నిదానంగా పనిచేస్తుంది. 2 గంటల డిస్టెన్స్ లో పాలతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, ఆహారం తీసుకున్న తర్వాతనే ఎంటీ స్టమక్ తో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే ఇది మీ హార్మోన్స్ ని కొంతవరకు డెవలప్ చేయడానికి, మరి ఓవర్ గా అట్లా వయాగ్రాలు వాడినంత పవర్ ఉండకపోయినా ఒకసారి స్త్రీని తృప్తిపరచడానికి కావాల్సినటువంటి స్టామినాని అందించడానికి ఈ సిద్ధమకర ధ్వజం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన దగ్గర మోస్ట్ అంటే ఎక్కువగా సేల్ అవుతున్న వాటిలో ఆయిల్ అండ్ సిద్ధమకర ధ్వజం, ఇవి రెండు కూడా చాలా ఎక్కువగా మన దగ్గర డిమాండ్ ఉన్నటువంటి ఔషధాలు అండి. ఇవి రెండు కంబైన్డ్ గా వాడుకుంటే మరింత ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. ఆయిల్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన ఆయిలే, ఎక్సర్సైజ్ ఆయిల్. అదేవిధంగా సిద్ధమకర ధ్వజం, ఇది దాదాపుగా ఇది కూడా చాలా మంది కూడా వాడుతూ ఉన్నారు. చాలా మంది కూడా మంచి రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం వాడుతున్న రోజులని చెప్పడం జరిగింది. అండ్ నేను ఒక్కటే మాత్రం దీనికి ఫీడ్బ్యాక్ చెప్పగలుగుతానండి. ఇది వాడుతున్న రోజులు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆపేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పలేకపోతున్నాను. కొంతమందిలో బాగుంటుంది, కొంతమందిలో మళ్ళీ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకని మేము కోర్సులు డిమాండ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఫస్ట్ మీరు ఇది వాడిన తర్వాత కూడా మీకు అలా అనిపిస్తే కోర్సులో కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ మేము ఇచ్చే కోర్సులలో కూడా ఈ సిద్ధమకర ధ్వజం ఖచ్చితంగా యాడ్ చేసే ఇస్తామండి. ఎందుకంటే సిద్ధమకర ధ్వజం అనేది చాలా వెరీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా మేము అందులో యాడ్ చేసే ఇస్తుంటాము. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ రోజులు వాడినా కూడా కొంతమంది రిజల్ట్ ఉండలేదు అనుకున్న వారికి కొంచెం రిజల్ట్ పర్మనెంట్ ఉండడం కోసం అనేది ఈ కోర్సులో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా వాడుకోవచ్చు అండి. లేదు మాకు అప్పుడప్పుడే ఇబ్బందిగా ఉంది, ఎప్పుడు లేదు అని అనుకునే వారు కూడా దీన్ని వాడుకోవచ్చు. నా సజెషన్ సిద్ధమకర ధ్వజం అండ్ ఆయిల్ రెండు కలిపి వాడుకోవడం అనేది ఇంకా బెటర్. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ గా కూడా, ఆయిల్ అనేది ఎక్స్టర్నల్ గా కూడా అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలాన్ని పెంచడం కోసం, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం, సైజ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో మంది ఇచ్చినటువంటి పాజిటివ్ రివ్యూ ఇది. అందుకనే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి డిమాండింగ్ లో మంచి డిమాండింగ్ లో ఉన్నటువంటి ఔషధం ఎక్సైజ్ ఆయిల్ అండి. అండ్ రెండవది వచ్చేసి సిద్ధమకర ధ్వజం. ఇవి రెండు కూడా మన దగ్గర రెగ్యులర్ గా కూడా డిమాండింగ్ లో ఉన్నాయి. అండ్ కోర్సెస్ అనేది కూడా చాలా మంది కూడా ఆఫర్ చేసి తీసుకుంటున్నారు. రెగ్యులర్ గా వాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసుకొని ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా కొనసాగిస్తున్నారు. అండ్ చాలా మంది కాల్ చేసి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు. చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా మాకు పంపిస్తుంటారు, వాళ్ళ వర్క్ కు సంబంధించినవి పంపిస్తూ ఉంటారు. సో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలా ఎవరైనా చేయగలుగుతారు. అండ్ ఎంతో మంది లైఫ్ తో ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉండడం అనేది మాకు కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయమే. మీరు కూడా ఇలాగే ఉండాలని. అండ్ ఇలాంటి మరెన్నో ఔషధాలు కూడా ఉన్నాయి ఇంకా ఆయుర్వేదంలో, వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్. అండ్ నేను కాస్ట్ కూడా చెప్తాను, ఎందుకంటే మన వీడియోలో కంపల్సరీ కాస్ట్ గురించి మేము మెన్షన్ చేస్తాము. ఈ సిద్ధమకర ధ్వజం కాస్ట్ వచ్చేసి మీకు 2000 రూపాయలు ఉంటుందండి. బయట ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కొన్ని కంపెనీలు తక్కువగా ఉంటాయి. బట్ మనం ఇచ్చే కంపెనీ మాత్రం 2000 రూపాయలు ఉంటుంది. అండ్ మంచి రిజల్ట్ ఉన్నటువంటి కంపెనీ. సో మేము అన్ని కూడా రిఫర్ చేయమండి. మన దగ్గర మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్న మెడిసిన్ మాత్రమే మీరు రిఫర్ చేస్తాం. మీకు కావాలంటే బయట కూడా కొనుక్కోండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు కావాలంటే బయట కూడా మీరు ఏ కంపెనీ అయినా తెచ్చుకొని సిద్ధమకర ధ్వజం వాడుకోవచ్చు. అలా నాకు ఇలాంటి అభ్యంతరం. ఒకవేళ మీకు కావాలి తెప్పించుకుంటాం అనుకుంటే మేము కొరియర్ చేస్తాం. 2000 రూపాయలకు 30 మాత్రలు వస్తాయి. అండ్ ఆయిల్ వచ్చేసి ఈ రెండు కలిపి తీసుకుంటే 3000 రూపాయలకు ఆయిల్ అండ్ సిద్ధమకర ధ్వజం రెండు కూడా కలిపి ఇస్తాను.
చాలా బెటర్ రిజల్ట్ గా ఉంటుంది. కంటిన్యూగా ఒక 4 months లేదా 6 months అట్లా కంటిన్యూగా వాడుకోండి, చాలా బెటర్ రిజల్ట్ మీరు అన్ని విధాలుగా అంటే జరగడం అనేది జరుగుతుంది. అయినా ఇంకా ఏదైనా మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, కొంచెం ఏజ్ పడడం వల్ల కలిగే ఇబ్బందుల వల్ల కానివ్వండి, బీపీ షుగర్ వల్ల కానివ్వండి, మరి ఇతర కారణాల వల్ల ఇంకేదైనా సమస్యలు ఉంటే దానికి కోర్సెస్ మేము ప్రిఫర్ చేస్తుంటాం, ఆ కోర్సెస్ వాడాలి. అండ్ ముఖ్యంగా చెప్తున్నానండి, మ్యారేజెస్ దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు దీని మీద మాత్రం డిపెండ్ కాకూడదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి ఖచ్చితంగా వాళ్ళు కోర్స్ వాడుకోవాలి, ఎందుకంటే అది మీకు లైఫ్ ఇవ్వాలి. ఇవి టెంపరీగానే సుఖాన్ని ఇస్తాయి, కానీ లైఫ్ పూర్తిగా ఇస్తాను నేను చెప్పలేకపోతున్నాను, ముందే చెప్తున్నాను. కానీ మీకు పర్మనెంట్ గా రిజల్ట్ రావాలి, లైఫ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్స్ వాడండి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, పీకల మీదకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద డిపెండ్ అవ్వద్దు. ఇది పంచేదాన్ని అనలేదు, డిపెండ్ అవ్వద్దు, తర్వాత ఇబ్బందులు వస్తాయి మానేశాక. అందుకని చెప్పేది, ఎప్పుడో కొంచెం ప్రాబ్లం ఉంది, కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అవుతుంది, భార్య దగ్గరికి ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతున్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.